హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అక్షయ. వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ లవ్లీ వ్లాగ్స్ అండి. సో ఈరోజు వీడియో వచ్చేసరికి సండే కదా, ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదా, అందుకని నాటుకోడి చారు అయితే చేసుకున్నాము. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా కోడి, ఆ కోడి పేరు వచ్చేసరికి పిట్టమారండి. అది సేమ్ చూడడానికి మనకి పిట్టలానే ఉంటుంది, కానీ అది పుంజంటండి. చూడడానికి మాత్రం పిట్టలా కనిపిస్తుంది. ఆ కోడి మా అన్నయ్య వాళ్ళండి. వాళ్ళైతే పందానికి అయితే తీసుకెళ్తే అక్కడ ఒక ఫస్ట్ పందెం అయితే కొట్టిందంట. రెండో పందానికి వచ్చేసరికి ఓడిపోయింది. నార్మల్గా అయితే పందెం గెలిచిన వాళ్ళకి కోడి కూడా ఇచ్చేస్తారు. కానీ మా అన్నయ్య ఏం చేశారంటే వాళ్ళకి కొంచెం మనీ పే చేసి ఆ కోడిని ఇంటికి అయితే తీసుకొచ్చారు. చికెన్ షాప్ దగ్గర ఒక 100 రూపీస్ ఇచ్చి పీసులు అయితే కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చేసారండి. వీడియోలో తీసుకొచ్చాడు కదా బాబు, ఆ అబ్బాయి వచ్చేసరికి మా అన్నయ్య కొడుకు, నాకు అల్లుడు అవుతాడు. మా అల్లుడు, మా వదిన కూడా ఇక్కడే ఉంది. సో అందుకని ఇంకా ఇక్కడికే పంపించారు. తీసుకొచ్చిన పీసులన్నీ ఒక పెద్ద పాత్రలో తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఒక 3 సార్లు అలాగా వాష్ చేసేసుకొని బోన్ పీసెస్ అన్నీ సపరేట్గా, కర్రీ పీసెస్ అన్నీ సపరేట్గా పెట్టుకోవాలి. కర్రీ అయితే మేము చేసేసేవాళ్ళమండి, కానీ నాటుకోడి చారు పెట్టడంలో మా అత్తయ్య చాలా స్పెషలిస్ట్, చాలా టేస్టీగా పెడతారు. సో ఎలా పెడుతుందో మీకు చెప్తాను, చూసేయండి. ఫస్ట్ కడిగిన పీసెస్ అన్నీ ఒక పాత్రలో తీసుకొని, పెద్ద పాత్రలో వాటిలో తగినంత ఉప్పు, కారం, 4 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, కొన్ని మిరియాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కకి పట్టే విధంగా మధ్య మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి. అప్పుడు ముక్కకి ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. మేము ఏం చేసామంటే మాకు టైం లేక కలుపుకున్న వెంటనే అలా పొయ్యి మీద పెట్టేసాము. మీరు అలా పక్కన పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉంచుకోండి. కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మాకు కారం అయితే కొంచెం సరిపోయినట్టు అనిపించలేదు. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటామండి. అందుకని మా అత్తయ్య మళ్ళీ కొంచెం కారం అనేది యాడ్ చేశారు. మీరు చూసుకొని వేసుకోండి, మీకు తగినంత వేసుకొని బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ అనేది కొంచెం ఎక్కువే యాడ్ చేయాలి. ముక్క మునిగేదాకా మనం పెట్టుకుంటుంది చారు కదండి, కొంచెం వాటర్ ఎక్కువగానే ఉండాలి. వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇక పొయ్యి మీద పెట్టుకోవడమే. ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోండి. మనం ఏం చేస్తూ ఉంటామంటే వెల్లుల్లిని పైన తోలు తీసేసి వాటిని దంచుకొని కానీ పేస్ట్లా చేసుకొని కానీ వేసుకుంటాము. కానీ అలా కాకుండా కొంచెం తురుముకొని వాటి తోలు కూడా పడేయకోకుండా వాష్ చేసుకొని వేస్తారు మా అత్తయ్య. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుందండి. అప్పుడు అర్థమవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అలా ట్రై చేయండి. అలా తురుముకొని వేసుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇక్కడ వచ్చేసరికి మా వదిన బిర్యానీ కోసం అనేసి రైస్ అనేది కడుగుతున్నారు. కర్రీ కూడా చేసామండి, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాగా మరుగుతుంది, దగ్గర పడిందండి చారు అనేది. ఒక్కసారి అలా కలుపుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక పావు గంట సేపు ఉంచుకొని తీసేయాలి. మసాలా వేస్తున్నారు చూసారా, అక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా ఉన్నాయి, పైన తోలు కూడా వేసుకొని ఒక పావు గంట సేపు మూత పెట్టుకొని అలా మరగనిచ్చి దించేసుకోవడమే అండి. వేడిగా
నాటుకోడి చారు అయితే రెడీ అండి. మా అత్తయ్య సర్వ్ చేస్తున్నారు. ఇది దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఎవరికైతే వేడి చేస్తుందో వాళ్ళకి బాగా మంచి రిలీఫ్ అనేది ఇస్తుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చిందండి టేస్ట్. ఓకే అండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అనేవి కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు ఇలాగే ఉండాలి. ఓకే అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.